అపూర్వ గోరింటాకు సుజాతతో చెప్తూ ఉంటుంది. నేను నా బావని ఈ రాత్రికే కిడ్నాప్ చేసేస్తాను. బావని బంధిస్తాను. కోమా నుండి బయటికి వచ్చినా కూడా అప్పుడు బావ నన్ను చంపాలనుకున్నా కూడా చుట్టూ ఉన్న రౌడీలు బావని పట్టేసుకుంటారు. నేను మాత్రం బావని చాలా ప్రేమగా చూసుకుంటాను. బావని నేను చాలా ప్రేమగా చూసుకుంటూ ఉన్నప్పుడు బావ కూడా ఏదో ఒక రోజు నన్ను అర్థం చేసుకొని నా ప్రేమని అర్థం చేసుకుంటాడు అని అపూర్వ అంటూ ఉంటే, అంటే నీ బావని కిడ్నాప్ చేసి నిన్ను చంపకుండా చూసుకుంటావా? చుట్టూ రౌడీలు మీ బావ నిన్ను చంపుతూ ఉంటే రౌడీలు అడ్డుకుంటూ ఉంటారు. దానికంతా చిల్లర డబ్బులు కావాలి. చిల్లర డబ్బులు లేకపోతే నీకు ఎవ్వరు కూడా పలకరు అని గోరింటాకు సుజాత అంటూ ఉంటే, అందుకే కదా పిన్ని నేను భూమి గగన్ల పెళ్లి జరగనివ్వను అని అపూర్వ చెప్తుంది. కానీ ఆ భూమి గగన్ల పెళ్లి జరిగిపోతే చిల్లుగా ఆస్తి కూడా నీకు రాదు. డబ్బులంతా అటువైపు వెళ్ళిపోతే మీ బావని బంధించడము, రౌడీని పెట్టడము ఏది కూడా జరగదు అపూర్వ అని గోరింటాకు చెప్తూ ఉంటుంది. అయ్యో పిన్ని, నేను బావని బంధించిన తర్వాత నువ్వు ఆ గగన్ గారిని పెళ్లి చేసుకుంటే నా బావ ప్రాణాలు తీసేస్తానని ఆ భూమిని బెదిరిస్తాను. అప్పుడు భూమి గగన్ని పెళ్లి చేసుకోదు. ఆస్తి నా దగ్గరే ఉండిపోతుంది అని అపూర్వ అంటుంది. ఓ, ఈ ప్లాన్ చేసావా? సరే అపూర్వ, కానివ్వు. ఈ రాత్రికే మీ బావని కిడ్నాప్ చేస్తున్నావు అని గోరింటాకు సుజాత చెప్తుంది. ఇక రాత్రి అవుతుంది. అపూర్వ గోరింటాకు ఇద్దరు కూడా రౌడీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వాడు వస్తాడా అమ్మాయి అని గోరింటాకు అడుగుతూ ఉంటుంది. అదిగో వస్తున్నాడు పిన్ని అని అపూర్వ ఇక చూపిస్తూ ఉంటుంది. ఆ రౌడీ గుడ్డివారిలాగా చీకట్లో నడుస్తూ, మేడం ఏమీ కనపడడం లేదు అని లోపలికి వచ్చేస్తాడు. రా అని శరత్చంద్రని సెక్షన్పై పట్టుకోబెట్టి గుమ్మం దగ్గరికి తీసుకొస్తారు. అప్పుడే గగన్ భూమి వాళ్ళ కారు రావడంతో ఆ శరత్చంద్ర స్ట్రక్చర్ని అక్కడే పడేసి వీళ్ళు కాస్త దాక్కుని ఉంటారు. అయ్యో అయ్యయ్యో, ఇప్పుడు ఎవరు వచ్చారమ్మాయి? ఆ భూమి వచ్చినట్లుంది, చూసిందంటే ఇంకేమైనా ఉందా అని గోరింటాకు సుజాత టెన్షన్ పడుతూ ఉంటుంది. అబ్బా నువ్వు కాస్త ఆగిపిని అని అపూర్వ చెప్తుంది. ఇక కార్ డ్రైవింగ్ సీట్లో కూర్చున్న గగన్ అయితే, కాస్త ఆలోచించు భూమి, మీ నాన్న కనుక కోమా నుండి బయటికి వచ్చాడే అనుకో, మన పెళ్ళి జరగనివ్వడు. ముందే పెళ్లి చేసుకుందామంటే నువ్వేమో మీ నాన్న ఆశీర్వాదం కావాలి అని మాట్లాడుతున్నావు. ఇంకొకసారి ఆలోచించు భూమి అని గగన్ చెప్తూ ఉంటే, లేదండి ఆయన ఆశీర్వాదంతోనే మన పెళ్లి జరగాలి అని నేను కోరుకుంటున్నాను. సరే మీరు చెప్పిన దాని గురించి కూడా ఆలోచిస్తానులేండి. ఏది ఎలా జరగాలని రాసిపెట్టిందో అలాగే కదా జరుగుతుంది అని భూమి చెప్తుంది. సరే వస్తాను అని భూమి కారు దిగుతుంది. గగన్ కారులో నుండి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు. అది వస్తుంది వస్తుంది అని అపూర్వ గోరింటాకు ఇక మళ్ళీ చాటుగా దాక్కుంటారు. భూమి లోపలికి వెళ్ళిపోతుంది. శరత్చంద్ర కాలును తగిలేసి అక్కడ శరత్చంద్ర ఉన్నాడని చూసుకుంటుంది. అయ్యో నాన్న ఏంటి, మీరు ఇక్కడున్నారేంటి నాన్న అని నాన్న అని భూమి పిలుస్తూ ఉంటుంది. అప్పుడే అపూర్వ భూమి వెనక వైపు నుండి వస్తుంది. భూమి నోటిని గట్టిగా మూసేస్తుంది. లాక్కు వెళ్దామని ట్రై చేస్తూ ఉంటుంది. భూమి అయితే అపూర్వ చేతిని గట్టిగా కొరికేస్తుంది. ఇక అపూర్వకైతే భూమిని తోయటంతో భూమి కాస్త అక్కడున్న అంబులెన్స్పై పడుతుంది. అంబులెన్స్ సైరన్ మోగుతూ ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇక పరిగెడుతూ బయటకు వచ్చేస్తారు. లైట్స్ ఆన్ అయిపోయాయని, పిన్ని పిన్ని మనం కూడా ఏమీ తెలియనట్లు ఉందాం అని అపూర్వ చెప్తుంది. నాన్న అని భూమి అయితే పిలుస్తూ ఉంటుంది. అప్పుడే రౌడీ కత్తి పట్టుకొని శరత్చంద్రని పొడవటానికి వస్తూ ఉంటాడు. భూమి వాడి కత్తిని గట్టిగా అడ్డుకుంటుంది. ఇక భూమి రక్తం కాస్త శరత్చంద్ర ముఖంపై పడుతూ ఉంటుంది. అప్పుడే చరణ్ పరిగెత్తుకొని అక్కడికి వస్తాడు. ఆ రౌడీని బాగా కొడుతూ ఉంటాడు. వాడు పారిపోతాడు. అయ్యో బావ స్ట్రక్చర్ ఏంటి ఇక్కడుంది, ఎవరు ఇక్కడికి తీసుకొచ్చింది అని అపూర్వ ఇక నాటకాలు ఆడుతూ ఉంటుంది. అమ్మ భూమి ఏమైంది అని మీరా కృష్ణప్రసాద్ భూమిని అడుగుతూ ఉంటారు. నాన్న అని భూమి ఇక శరత్చంద్రని పిలుస్తూ ఉంటుంది. అప్పుడే శరత్చంద్ర మెల్లమెల్లగా కళ్ళు తెరవటం మొదలు పెడతాడు. భూమి ఇంకా పిలువమ్మా ఇంకా పిలువు, ఈయన కళ్ళు తెరుస్తున్నాడు అని కృష్ణప్రసాద్ అంటాడు. భూమి నాన్న అని పిలుస్తూ ఉంటుంది. భూమి ఇంకా గట్టిగా పిలువమ్మా ఇంకా గట్టిగా పిలువు అని మీరా కూడా అంటుంది. అలా భూమి అయితే చాలాసార్లు నాన్న అని పిలుస్తూ ఉంటుంది. శరత్చంద్ర పూర్తిగా కళ్ళు తెరుస్తాడు. మామయ్య డాక్టర్కి ఫోన్ చేయండి అని భూమి అంటుంది. భూమి చేతికి కట్టు కడుతూ ఉంటారు. డాక్టర్కి ఫోన్ చేస్తారు. చరణ్ అయితే ఆ కత్తితో పొడవాలనుకున్న వాడిని వెంటపడుతూ ఉంటాడు. వాడు పారిపోతూ ఉంటాడు. పారిపోయాడు అని చరణ్ అనుకుంటాడు. అప్పుడే వాడు కర్ర తీసుకుని చెర్రీని కొట్టడానికి ముందుకు వస్తాడు. రారా అని చెర్రీ వాడిని బాగా కొట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇక రివర్స్లో వాడే చెర్రీని బాగా కొడుతూ ఉంటాడు. చెర్రీని ఇక బాగా కొడుతూ ఉంటే అప్పుడే నైని వస్తుంది. వాడి కర్రను లాక్కొని వాడిని బాగా కొడుతుంది. వాడి ముసుగుని కూడా తీసేస్తుంది. కానిస్టేబుల్కి వాడిని అప్పచెప్తుంది. వీడిని స్టేషన్కి తీసుకెళ్ళండి అని నైని పోలీసులకి అప్పచెప్పేస్తుంది. నీకేం కాలేదు కదా, బాగానే ఉన్నావు కదా అని నైని ఇక కింద పడిన చెర్రీని అడుగుతూ ఉంటే, నేను బాగానే ఉన్నాను మేడం అని చరణ్ చెప్తాడు. వీడే మేడం మా మామయ్యని చంపడానికి వచ్చాడు అని చరణ్ అంటాడు.
వీడిని పట్టుకున్నాను కదా, అసలు నేరస్తుల్ని కూడా త్వరలోనే పట్టుకుంటాను, అప్పుడు మీకు గుడ్ న్యూస్ చెప్తాను అని నయని చెప్తుంది. వెయిట్ చేస్తూ ఉంటాం, ఎదురు చూస్తూ ఉంటాం మేడం అని చరణ్ అంటాడు. ఇక డాక్టర్ వచ్చి శరత్చంద్రని చెక్ చేస్తూ ఉంటాడు. శరత్చంద్ర గారు, మీరు చాలా అదృష్టవంతులు. మామూలుగా కోమాలోకి వెళ్ళిన వారు అంత తేలిగ్గా తిరిగి కోలుకోరు. మీరు చాలా త్వరగా కోలుకున్నారు అని, కంగ్రాచ్యులేషన్స్ అని, మీకు ఎలాంటి ప్రమాదం లేదని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు. అమ్మాయి అల్లుడు కోలుకునేశాడు, ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో, నేను వెళ్తున్నాను అని గోరింటాకు అంటుంది. పిన్ని, కష్టంలోనూ సుఖంలోనూ చావులోనూ అన్నింట్లోనూ కూడా నువ్వు నాకు తోడుగా ఉంటానని చెప్పి ఇలా వెళ్ళిపోతున్నామేంటి మధ్యలో అని అపూర్వ అడుగుతుంటే, చావులో ఎవరమ్మాయి తోడుగా ఉంటారు, నన్ను వదిలేయచ్చు కదా అని గోరింటాకు అడుగుతుంది. పిన్ని ఉండు పిన్ని, నాకు ధైర్యంగా ఉంటుంది అని అపూర్వ అయితే కంగారు పడుతూ ఉంటుంది. అన్నయ్య, నీ పుట్టినరోజు నాడు నువ్వు కోలుకుంటే సర్ప్రైజింగ్గా ఉంటుందని భూమి వెళ్ళి అర్చన చేయించుకొని మరీ వచ్చింది. భూమి చేసిన పూజల వల్లే మీరు కోలుకున్నారన్నయ్య అని మీరా అయితే చాలా సంతోషపడుతూ చెప్తూ ఉంటుంది. శరత్చంద్ర అయితే చాలా ప్రేమగా భూమి వైపు చూస్తూ ఉంటాడు. బావగారు, భూమి ఎవరో కాదు, మీకు శోభచంద్ర గారికి పుట్టిన మీ సొంత కూతురు, కన్న కూతురు అని కృష్ణప్రసాద్ అంటాడు. ఇక శరత్చంద్ర అయితే చాలా సంతోషపడతాడు అది విని. భూమి వైపు చూస్తూ ఆనంద పుష్పాలు కరుస్తుంటాడు. అవునానా అని భూమి తల ఊపుతూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న నక్షత్ర అయితే కోపంగా రగిలిపోతూ ఉంటుంది. అపూర్వ అయితే ఇక కంగారు పడుతూ ఉంటుంది. రామ భూమి అంటూ శరత్చంద్ర చేతులు చాచుతాడు. భూమి నేరుగా శరత్చంద్ర దగ్గరికి వస్తుంది. శరత్చంద్ర భూమిని ముద్దుల వర్షం కురిపిస్తూ ఉంటాడు. భూమిని హక్ చేసుకొని చాలా సంతోషపడుతూ ఉంటాడు.